31వ సూత్రము. దుఃఖ దౌర్మనస్యాంగమే జయత్వా శ్వాస ప్రశ్వాస విక్షేప సహ భువః. దుఃఖ దౌర్మనస్యాంగమే జయత్వా శ్వాస ప్రశ్వాస విక్షేప సహ భువః. దుఃఖం, చిత్తక్షోభం, శరీరంలో కంపనం, క్రమరహిత శ్వాస అన్నవి చిత్త విక్షేపానికి తోబుట్టువులు. ఇక్కడ తోబుట్టువులు అంటే సహచరులు. చిత్త ఏకాగ్రతను అభ్యాసం చేసినప్పుడల్లా మన శరీరాలకు పూర్తి విశ్రాంతి కలుగుతుంది. సక్రమంగా సాధన చేయకపోవటం వల్ల కానీ, తగినంత మనోనిగ్రహం లేకపోవటం వల్ల కానీ పై బాధలు కలుగుతుంటాయి. ప్రణవ జపం వల్ల, భగవంతుని శరణు పొందటం వల్ల మనోస్థైర్యం కలగటమే కాక నూతన శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. సాధారణంగా యోగ సాధకులకు ఇలాంటి నాడీ కంపనాలు కలుగుతూనే ఉంటాయి. కాబట్టి వాటిని ఎంతమాత్రం లెక్క చేయక పూనికతో సాధన చేయాలి. సాధన వల్ల ఇలాంటి బాధలన్నీ తొలగిపోతాయి, స్థైర్యం కలుగుతుంది.